పట్టణంలోని 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మలకట్ట సంఘం కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ పట్టణ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించామని, ఇందులో పత్రాలు లేనటువంటి 21 వాహనాలను సీజ్ చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు విజయ్, శ్రీనివాస్, సూర్య ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ మధ్యకాలంలో ఈ చైన్ స్నాచింగ్ వీటికి సంబంధించి కొత్త చేసింది కూడా. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా, రికార్డు లేకోకుండా ఉంటే ఏదైనా అఫెన్స్లకు ఉపయోగించుకుని పెట్టేసుకుంటుంటారు. కాబట్టి అయితే డాక్యుమెంట్స్ లేకపోతే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేయించుకోండి, లేకపోతే బళ్ళు సీజ్ చేస్తాం. ఓనర్ రావాలి, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మీ పేరు మీద దొంగ బళ్ళు ఉండి అఫెన్స్లు చేసి తప్పించుకుంటే అది కుదరదు. ఇంకా ఈ డ్రింక్ చేసి నైట్స్తా ఉండే వాళ్ళు ఉన్నారు, అడుగుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా పెయింట్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచిదే. చక్కగా పెయింట్ వర్క్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో ఉండండి, పిల్లల్ని చదివించుకోండి. ఏదైనా మన ఏరియాలో ఏమైనా కూడా ఉన్నారు, రెంట్కి తీసుకుంటున్నారు. 3000, 4000 ఈ రెంట్లతో వాళ్ళకి చక్కగా సరిపోతుంది. కానీ ఇళ్ళు అద్దెకి ఇచ్చేవాడు దయచేసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏదైనా అఫెన్స్ చేసేసి ఖచ్చితంగా మీ ఇంట్లో చేరితే ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండాలి. అట్లా ఇక్కడ ఏదన్నా ఏం పని చేస్తావు? నువ్వేం తాగుతావురా? ఎక్కడ తాగుతావా? ఎందుకు ఈరోజు సెలవు? పెయింట్ పని అక్కడ చేస్తావా? ఇల్లు నీళ్ళేది కుర్రాళ్ళు కానీ ఇబ్బంది కానీ ఉందా? ఈ ఏరియా వరకు ఏం లేదు సార్. ఇక్కడ వరకు ఆ యాప్ చెట్టు నుంచి ఏం లేదు సార్. ప్రాబ్లం ఉందో మేము చెప్పండి. ఏదన్నా పోలీస్ స్టేషన్ ఉంది, అదే స్టేషన్కి ఇస్తాం. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ఉంది, 112 చేయండి. కంపల్సరిగా మేమే గంజాయి వద్దని చెప్పి మేము కంప్లైంట్ పెట్టాము. మేమైతే ఇక్కడ జరిగితే ఒప్పుకోం సార్. వెరీ గుడ్. మేము పార్టీ రైతుల మహిళా అందరు పెయింట్ పడాలని చేసేది. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఇది. ప్రాపర్ డాక్యుమెంట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది దానికైతే నంబర్లు ముందు వెనక ఈ నంబర్ లేవు, ఈడ లేదు. ఆ చాసిస్ నంబర్ ఇటు మీద చూసుకోవాలి, ముందు కూడా లేదు. చూడు ఎంత బండి కొనుక్కున్నారు, ఇన్నాళ్ళ నుంచి తిప్పుతున్నారు
ఖచ్చితంగా నంబర్ ఉండాలి కదా, ముందు ఉండదు వెనక ఉండదు. మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందికరంగా గంజాయి కానీ ఏదన్నా చేసేది అది కాదు మీకు ఇబ్బంది. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా టౌన్ ఏఎస్పీ మేడం, ఇన్ఛార్జి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ తుమ్మలకట్ట సంఘంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది మా సిబ్బందితో ఈ తుమ్మలకట్ట సంఘంలో ప్రతి ఇల్లు చెక్ చేసాం. ఇక్కడ ఏమైనా గంజాయికి సంబంధించి కానీ ఏదన్నా సమాచారం ఉన్నా అవి కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కొన్ని వెహికల్స్ 21 వెహికల్స్ డాక్యుమెంట్స్ సరిగా లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జెన్యున్గా ఉంటే పంపిస్తాం. ఇక్కడ అందరికీ చెప్పేది పబ్లిక్ కూడా ఏంటంటే, చిన్న చిన్న ఏదైనా న్యూసెన్స్ ఉంటే వాటిని ఇమీడియట్లీగా 112 కాల్ కానీ 100 కాల్ కానీ చేస్తే ఇమీడియట్లీ మా పోలీస్ ఎప్పుడు కూడా ఈ పూలే స్టాచ్యూ సెంటర్లో బీట్ వాళ్ళు కానీ విజిబుల్ పోలీసింగ్ అంతా తిరుగుతుంటాం. గంజాయి గురించి ఏదన్నా సమాచారం ఉంటే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది చిన్న చిన్న తక్కువ రేట్లకి ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉన్నారు. ఈ తమిళనాడు నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు. మీరు ఇళ్ళు అద్దెకి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ వెరిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని అద్దెలకి ఇవ్వండి. రేపు ఏదన్నా వీళ్ళు తెలియకుండా అఫెన్స్ చేసేసి వెళ్ళిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరు వహించాల్సి వస్తుంది, వాళ్ళ గురించి తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీకు ఏదన్నా ఈ ఏరియాలో సమస్య ఉన్నా ఇమీడియట్లీగా పోలీసుకి తెలియజేసి మేము ఇమీడియట్లీగా పక్కనే ఉంటాం కాబట్టి మేము వచ్చి దాన్ని పరిష్కరిస్తాం.